సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ చీరల పేరిట 450 కోట్ల రూపాయలు అప్పు చేసి సీఎం అలాగే సంబంధిత శాఖ మంత్రి పంచుకున్నారని అన్నారు. 300 రూపాయల చీరకు 1200 రూపాయలు ఛార్జ్ చేశారని తెలియజేశారు. ప్రతి మహిళ పేరు మీద 1200 రూపాయల అప్పు ఉందని, వడ్డీతో సహా కట్టాల్సి వస్తుందన్నారు ఎర్రబెల్లి దయాకర్. నిన్న నేను వర్ధనపేటలో ఛాలెంజ్ చేసిన నాగరాజ్ చెప్తాడు, ఇందిరమ్మ చీరలు అట్లా మేము బ్యాంక్ లోన్ కాదంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్న, ప్రెస్ వాళ్ళు కూడా రాసుకోవాలి. 450 కోట్లు మీ పేరు మీద అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్క చీరకు మీ దగ్గర 1200 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఆ చీర 300 రూపాయలే. 500 రూపాయలు రేవంత్ రెడ్డికి లంచం అట, 300 మంత్రి కట. మీకు చీర ఖరీదు 300 రూపాయలే. ఇప్పుడు చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. ఇనుంది, చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. మహిళా గ్రూపులకు ఇచ్చిందంటే మహిళా గ్రూపులకు ఇస్తే ఇచ్చేవాడు. ఇచ్చేయకుండా సంతకం పెట్టించిండ, సంతకం ఆధార్ కార్డు పెట్టిండ, ఫోటో పెట్టిండ. మనం బ్యాంకు పోతే ఎన్ని తీసుకుంటాడా? బ్యాంకు పోతే ఎన్ని తీసుకుంటాడా? బ్యాంకు పోయినట్టే మీ పేరు మీద 1200 లోన్ తప్పిండు. ఒక నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది. 1200 రూపాయల మించితో కట్టాలి. అప్పుడు ఇందిరమ్మ చీరల సంగతి ఏంటనే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి దీనికి మంత్రి గతంలో నేనే ఉంటుంది. అధికారులు చెప్తారు, సార్ ఫ్రీగా సార్ వాళ్ళ పేరు మీద 1200 అప్పు తయారు చేసి సంతకాలు